హాయ్ హలో అండి. వెల్కమ్ టు మీకోసం మన అప్డేట్స్. ఈరోజు మీ అందరికీ ఒక ముఖ్యమైన అప్డేట్ అండి. అదేంటంటే ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ మళ్ళీ ఏప్రిల్ 1, 2025 నుండి సదరం బుకింగ్ స్లాట్స్ ప్రారంభిస్తుందండి. దానికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా వెలువడటం జరిగింది. సో ఆ ఇన్ఫర్మేషన్ ఈ విధంగా అయితే ఉంది. అదేంటంటే ప్రజా ప్రయోజనార్థం ఒక పత్రికా ప్రకటన అయితే ప్రభుత్వం నుండి వెలువడిందండి. అందులోని సమాచారం ఈ విధంగా అయితే ఉందండి. అదేంటంటే సదరం స్లాట్లు ఏప్రిల్ 1 నుండి తిరిగి ప్రారంభం. రాష్ట్రంలో దివ్యాంగుల పెన్షనర్ల వెరిఫికేషన్ కారణంగా జనవరిలో విడుదల కావాల్సిన సదరం స్లాట్లు నిలిపివేయబడ్డాయి. దివ్యాంగ సంఘాల విజ్ఞప్తుల మేరకు వెరిఫికేషన్తో పాటు స్లాట్లను తిరిగి ప్రారంభించి అర్హులైన వారికి సర్టిఫికేట్లు అందజేయనున్నాము. ఈ స్లాట్లు ఎంపిక చేసిన ఏరియా, జిల్లా, టీచింగ్ ఆసుపత్రులు లేదా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్స్లో ప్రతి మంగళవారం అందుబాటులో ఉంటాయి. ఏప్రిల్ 1, 2025 నుండి ఈ సేవలు అమలులోకి వస్తాయని డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ డాక్టర్ ఏ సిరి ఐఏఎస్ గారు తెలిపారు. దయచేసి ఈ వార్తను అన్ని ప్రముఖ పత్రికల్లో ప్రచురించగలరని మనవి చేస్తున్నాము అంటూ ఒక పత్రికా ప్రకటన హెల్త్ డిపార్ట్మెంట్ నుండి అయితే విడుదల కావటం జరిగిందండి. సో ఎవరైతే వినికిడి లోపం, కంటి చూపు సమస్యలు, పక్షవాతం సమస్యలు, వికలాంగులు, మానసిక అనారోగ్యం ఉన్న వ్యక్తులు అలాంటి సమస్యలతో బాధపడుతున్నారో వాళ్ళు గవర్నమెంట్ నుండి వచ్చే సామాజిక పెన్షన్లు మరియు ఇంకా కొన్ని ముఖ్యమైన వాటి కోసం ఈ సదరం సర్టిఫికేట్లు పొందడానికి చాలా రోజుల నుండి ఎదురు చూస్తున్నారండి. సో ఇప్పటి వరకు ఈ 6,000 రూపాయల పెన్షన్ తీసుకునే వాళ్లకు మళ్ళీ వైద్య పరీక్షలు నిర్వహించే ప్రక్రియ దాదాపు పూర్తి కావస్తున్నందున మళ్ళీ ఈ సదరం సర్టిఫికేట్స్ బుకింగ్ స్లాట్స్ ఓపెన్ కావటం జరిగింది. సో ఇది జాగ్రత్తగా గమనించి ఈ అవకాశాన్ని అవసరం ఉన్న వాళ్ళు ఉపయోగించుకోండి. ఇక కొత్తగా ఈ సదరం స్లాట్స్ బుక్ చేసుకోవాలనుకుంటున్న వాళ్ళు సచివాలయానికి ఏమేమి తీసుకువెళ్లాలనో చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. ఎవరైతే స్లాట్ బుక్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ వ్యక్తి యొక్క ఆధార్ కార్డు మరియు ఆ వ్యక్తి ఆధార్ కార్డుకు లింక్ అయిన మొబైల్ నెంబరు, ఎందుకంటే ఆ మొబైల్ నెంబర్కి ఆధార్ అథెంటికేషన్ ఓటీపీ వస్తుందండి. తర్వాత ఆ వ్యక్తి శరీరం పైన 2 పుట్టుమచ్చల వివరాలు చెప్పాల్సి ఉంటుందండి. ఇక్కడ ఇంకొక ముఖ్య విషయం అండి. అదేంటంటే ఇప్పుడు విడుదలయ్యే స్లాట్స్లో కొత్తగా బుకింగ్ చేసుకోవటం మాత్రమే కాకుండా ఇదివరకే సదరం సర్టిఫికేట్స్ ఉన్నా కూడా వాటిలో ఏవైనా పర్సెంటేజ్ మార్పులు కనుక ఉంటే మళ్ళీ రీఅసెస్మెంట్కి కూడా దరఖాస్తు చేసుకోవడానికి ఇప్పుడు అవకాశం కల్పించనున్నారండి. సో అది కూడా జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం అండి. అదేంటంటే ఈ సదరం బుకింగ్ స్లాట్లు ఏప్రిల్ 1, 2025న ఆ గ్రామ వార్డు సచివాలయాల్లో ఓపెన్ అవుతున్నాయి కదా. ఆ రోజున రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డు సచివాలయంలోని ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఉంటారు. దాదాపుగా ఉదయం నుండి మధ్యాహ్నం వరకు అందరూ వాళ్ళకు కేటాయించిన ఆయా క్లస్టర్స్లో ఉంటారండి. మరి మనకు ఇక్కడ ఈ సదరం స్లాట్స్ చాలా త్వరగా బుకింగ్ అయిపోతాయి కాబట్టి స్లాట్స్ అవసరం ఉన్నవాళ్ళు మీ సచివాలయం పరిధిలోని డిజిటల్ అసిస్టెంట్ గారిని లేదా వార్డ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ గారిని ముందుగానే సంప్రదించి ఆ 1వ తేదీన త్వరగా సదరం స్లాట్స్ బుకింగ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఈ స్లాట్స్ చాలా త్వరగా అయిపోతాయి కాబట్టి. ఆ ఎంప్లాయీస్ కూడా పాపం ఏదైనా అర్జెంట్ ఉంటే వస్తారండి, వచ్చి ఆ స్లాట్స్ బుకింగ్ చేస్తారు. సో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, అలాగే మీకు తెలిసిన వాళ్లకు షేర్ చేయండి. ఎందుకంటే ఈ ఇన్ఫర్మేషన్ కొందరికైనా ఉపయోగపడుతుంది. ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్కి సంబంధించి ఏవైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి, రిప్లై అయితే ఇస్తాను. గవర్నమెంట్ యొక్క స్కీమ్స్ మరియు సర్వీసెస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని ఫాస్ట్గా పొందడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మీ అందరికీ ఉపయోగపడే ఒక మంచి ఇన్ఫర్మేషన్తో వీడియో చేస్తానండి. థ్యాంక్ యూ అండి.